కూటమి ప్రభుత్వంలో పెంచినటువంటి ట్రూ ఆఫ్ ఛార్జీలను కూడా తగ్గించాలంటూ కూడా ఎలుగుతున్నటువంటి విద్యుత్ భవన్ వద్ద ఉన్నటువంటి వామపక్షాలకు సంబంధించిన నేతలు కూడా ఆందోళన చేస్తున్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. పూర్తి స్థాయిలో కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అవుతున్నాయో వాటిని కూడా తొంగలో తొక్కి కూడా పెంచినటువంటి ట్రూ ఆఫ్ ఛార్జీలు కూడా తగ్గించాలంటూ వీరు కూడా నిరసన తెలుపుతారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి ప్రధానంగా మీ డిమాండ్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రధానంగా గద్దెనెక్కడానికి గల నేపథ్యం వాళ్ళ మేనిఫెస్టోలో చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తూ నెంబర్ 1లో పెట్టినటువంటి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు పెంచం, ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ మీటర్లు బిగించం, ప్రజలకి ఎటువంటి రకరకాల పేర్లతో వైఎస్ గవర్నమెంట్ వసూలు చేసినటువంటి ఏదైతే ఆర్థిక డబ్బులు ఏవైతున్నాయో ఆ డబ్బుల్ని మేము వసూలు చేయం. ఎందుకంటే బషీరాబాద్ ప్రపంచ దేశంలో గడగడలాడించేటువంటి బషీరాబాద్ ఉద్యమం చంద్రబాబు నాయుడుకి ఇప్పటికీ కూడా ఆయన మెదడులో తిరుగుతూనే ఉంది. మరో బషీరాబాద్ చేయని ఆంధ్రప్రదేశ్ని ఈ యొక్క విడదీసినటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రూ కాలర్ పేరుతో వసూలు చేసినటువంటి సొమ్ములు ఏదైతున్నాయో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం, స్మార్ట్ మీటర్లు బిగించాం, కరెంట్ ఛార్జీలు పెంచాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి హామీ ఇచ్చినటువంటి బాబు సర్కార్ కూటమి ప్రభుత్వం సంవత్సరం కాలంలో బాదుడే ప్రజలను ఆర్థిక సంక్షోభంలో కూర్చేసినటువంటి కూటమి ప్రభుత్వం బాబు సర్కారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో గద్దెనెక్కడానికి ప్రధాన కారణం బాదుడు. మీకు గుర్తు రావట్లేదా? మీరు ఎదుర్కొండా అంటించుకుంటూ తెలుస్తుంది మీ మేనిఫెస్టోలో బాదుడు. విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి బాబు సర్కార్ కూటమి ప్రభుత్వం మరొకసారి ఆంధ్రప్రదేశ్లో బషీరాబాద్ ఉద్యమాన్ని చవిచూస్తారని చెప్పేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ వేదికలో ఏలూరు విద్యుత్ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. బాబు ఆలోచన చేయాలి, బేషరతుగా పెంచిన కరెంటు ఛార్జీలు రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్లు వెనక్కి తీసుకోవాలి, ఆదానితో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయాలి, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సార్ చెప్పండి, ఏం చూస్తారు? గతంలో కూడా చూస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ప్రజలపై భారాలు వేయమన్నారు, అయినా కానీ ఇప్పుడు వచ్చాక అసలు భారాలు మోపుతున్నారు. ఏం చూస్తారు? ఎన్నికల ముందు మీరు మారిన చంద్రబాబును చూస్తారని చెప్పి హామీ ఇచ్చాడు. నిజంగానే మారాడేమని ప్రజలు మరోసారి ఆశపడ్డారు. కానీ ప్రజల ఆశల్ని అడియాసలు చేసే పద్ధతిలో ఒక సంవత్సరం తిరిగేటప్పటికే ఇంతకుముందు ప్రభుత్వాలు విధించిన భారాలు ఎంత విధించారో అంతకు మించిన భారాలు కేవలం ఒక్క సంవత్సరంలోనే విధించారు. మరొక అనైతికమైన విషయం ఏంటంటే ఇంతకుముందు ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టమన్నారు. అలాగే ఈ స్మార్ట్ మీటర్ల బిగింపు అన్యాయం అన్నారు. అందుకోసం చంద్రమోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళారు. లోకేష్ గారు మీటర్లను బద్దలుగొట్టమన్నాడు. కానీ విచిత్రం ఏంటంటే వీళ్ళు అంటే ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం, మేం చేస్తే సంసారం అనేటువంటి ఒక దారుణమైన సామెతని అమలు చేసే పద్ధతిలో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను బిగిస్తుంది. ఇది కేవలం అదానిని సంతృప్తిపరచడం కోసమే, విద్యుత్ సంస్కరణలు ఏవైతే చేసిందో మోడీ ప్రభుత్వం వాళ్ళని సంతృప్తిపరచడం కోసమే ఈ మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల మీద ఈ భారాలు విధిస్తున్నారు. ప్రజలు చూస్తూ ఊరుకోరు. నువ్వు మారకపోతే ప్రజలు మళ్ళీ 2000 సంవత్సరంలో ఉన్న ప్రజలు ఏ రకంగా ఉద్యమించి నిన్ను మార్చే పని చేశారో అట్లాగే మారుస్తారని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ఒకసారి చెప్పండి, గతంలోనే పగలగొట్టండి అని చెప్పి ఉద్యమాలు చేశారు, అడవిడి చేశారు, కరెంట్ బిల్లు పెంచితే గగ్గోలు పెట్టారు, బాదురు అన్నారు. ఇప్పుడు అసలు ఊసే లేదు, పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏం చూస్తారు? అసలు ట్రూ ఆఫ్ ఛార్జీలు అని చెప్పి కరెంట్ బిల్లుతో ఇంధన సర్దుబాటు ఛార్జీలు, ట్రూ ఆఫ్ ఛార్జీలు అని గతంలో వేసిన విధంగానే వీళ్ళు మళ్ళీ కొత్తగా అధిక భారం వడ్డిస్తూ ఉన్నారు. అది గత ప్రభుత్వాలు ఏదైతే పెంచినాయో దానికంటే డబల్ అవుతూ ఉంది. 15,526 కోట్లు పెంచడంతో పాటు మళ్ళీ 2,700 కోట్లు దగ్గర ఈ 2024-25 సంవత్సరంలో వసూలు చేయడం జరిగింది. అయితే ఈ వారంతో పాటు కొత్తగా అదాని స్మార్ట్ మీటరు సెకీ ఒప్పందం కానీ అన్నీ కూడా ఈ సెకీ ఒప్పందం ద్వారా దాదాపు 1,10,000 కోట్ల రూపాయలు ప్రజలపైన మళ్ళీ 25 సంవత్సరాల కాలంలో భారం పడబోతూ ఉంది. ఇటువంటి ఒప్పందాలను రద్దు చేసుకుంటామని చెప్పి కోర్టుకు వెళ్ళిన వ్యక్తి మాట్లాడకుండా కూర్చున్నాడు. లోకేష్ ఏమో మీటర్ పాల్గొట్టి మేము వస్తే బిగించనేమో మీరు పాల్గొట్టనని చెప్పిన వ్యక్తి ఇవాళ మాట్లాడకుండా కూర్చున్నాడు. ఇది సరైంది కాదు. ప్రజల్ని చీకట్లో పెట్టాలనుకుంటా ఉన్నారా భవిష్యత్తులో? ఇప్పుడు రీఛార్జ్ సిస్టమ్ అనేది భవిష్యత్తులో ఇంప్లిమెంట్ చేస్తే మీరు ఫిజికల్గా బిల్లు రాదు. అసలు దేనికి ఎంత ఛార్జ్ పెడుతుందో తెలియదు. ఇప్పటికి బిగించిన వాళ్ళే వ్యాపార సంస్థలకు ఏదైతే చిన్న షాపులకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో బిగించారని చెప్తా ఉన్నారు. వాళ్ళు కూడా వాపోతూ ఉన్నారు. ఇవాళ పెరిగిపోతున్నాయి బిల్లు. గతంలో 1,000-1,200 వచ్చేవి 26
2600 3000 అలా వస్తూ ఉందని చెప్పి గొడవ పెడతా ఉన్నారు. కాబట్టి తక్షణమే ఈ విద్యుత్ మీటర్లు ఏదైతే స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారో అదాని స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి, అవి బిగించకూడదు. అట్లానే ట్రూ డౌన్ ఛార్జీల ద్వారా గతంలో ఏదైతే ఇంధన సర్దుబాటు ఛార్జీలు డ్రాప్ ఛార్జీలు అని వేసినటువంటివి అన్నీ కూడా తగ్గించాలి. తగ్గించి ప్రజలపైన భారం తగ్గించడం ద్వారా భవిష్యత్తులో ప్రజలకు మేలు చేసే విధంగా ఈ ప్రభుత్వాలు కొనసాగాలి తగ్గితే, లేకపోతే ఈ రకంగా కొనసాగితే ఈ ప్రభుత్వాలు ముందుకు వెళ్ళలేవు. భవిష్యత్తులో ఈ ప్రభుత్వాలను గద్దె దింపడానికి కూడా ఈ ప్రజలే సిద్ధపడతారని చెప్పి తెలియజేస్తారు. పూర్తిస్థాయిలో కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు కూడా పూర్తిస్థాయిలో తాము ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏదైతున్నాయో చూస్తే కానీ కరెంట్ ఛార్జీలు పెంచమంటూ కూడా ప్రజలపై భారాలు మోపారు. దాంతో పాటు కూడా ఉన్నటువంటి ఏదైతే స్మార్ట్ మీటర్లకు సంబంధించి కూడా బిగిస్తున్నారు వాటిని కూడా రద్దు చేయాలని చెప్పి వీరు కూడా డిమాండ్ చేస్తున్న కూడా కనబడుతుంది. రాజు సాక్షి ఏలూరు నుంచి.